నమస్కారం. ఈరోజు మనం ఒక పెద్ద పదాన్ని పట్టుకోబోతున్నాం. కర్మ. హ్మ్. ఈ మాట వినగానే చాలామందికి వెంటనే తలరాత, విధి, ఎవరో మన కోసం రాసేసిన స్క్రిప్ట్ ఇలాంటివే గుర్తొస్తాయి. అవును, అది చాలా సహజం. కాని ఈరోజు మనం పరిశీలించబోయే మన సోర్సెస్ ప్రకారం బౌద్ధమతంలో దీని అసలు అర్థం పూర్తిగా వేరు. అదొక విధిరాత కాదు, మన చేతుల్లో ఉండే ఒక సూపర్ పవర్ లాంటిది. కరెక్ట్. కానీ ఆ భావన చుట్టూ చాలా అపోహలు, గందరగోళం ఉన్నాయి. ఎందుకని? దానికొక కారణముంది. బౌద్ధమతం భారతదేశం నుండి ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా పశ్చిమ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వారికి ఇది ఇతర భారతీయ మతాల నుండి భిన్నంగా అనిపించలేదు. అన్నీ ఒకేలా ఉన్నాయని అనుకున్నారా? అవును. దాంతో కర్మ గురించిన బౌద్ధ భావనలు వేరే సిద్ధాంతాలతో కలిసిపోయి ఒక సాంస్కృతిక సామానులాగా తయారయ్యాయి. అంటే ఒక కల్చరల్ బ్యాగేజ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మన పని ఏంటంటే ఆ సామానును కొంచెం విప్పి కర్మ మరియు పునర్జన్మ అనే సంచులలో బుద్ధుడు నిజంగా ఏమి పెట్టారో చూడటం పోతున్నాం. సరిగ్గా అదే. సరే, అయితే ఇక విషయంలోకి వెళ్దామా? అసలు బౌద్ధ మతం ప్రకారం కర్మ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే కర్మ అంటే ఉద్దేశపూర్వక చర్య. ఉద్దేశపూర్వక చర్య. అవును. మనం మనసులో ఉద్దేశపూర్వకంగా అనుకునేది, మాటల ద్వారా ఉద్దేశపూర్వకంగా అనేది, చేతుల ద్వారా ఉద్దేశపూర్వకంగా చేసేది, ఇవన్నీ కర్మే. అంటే ఇక్కడ ఉద్దేశం, ఇంటెన్షన్ చాలా ముఖ్యమన్నమాట. అదే కీలకం. అనుకోకుండా జరిగే పనులు అంటే, ఉదాహరణకి మీరు నడుస్తుంటే అనుకోకుండా ఒక చీమ చనిపోయిందనుకోండి, అది కర్మ కిందుకు రాదు. ఓకే, ఇది మొదటి అర్థం. అవును. మరి దాని ఫలితం సంగతేంటి? సాధారణంగా మనం కర్మ అంటే చర్య యొక్క ఫలితం అనే కదా అనుకుంటాం. కరెక్ట్. అది రెండో అర్థం. మనం చేసే ఉద్దేశపూర్వక చర్యల నుండి వచ్చే ఫలితాలను కూడా కర్మ అనే అంటారు. తోంది. చాలామంది అనుకుంటున్నట్టు ఇది మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనే అంత సింపుల్ ఈక్వేషనా? మ్మ్. అంటే నేనీరోజు ఒక మంచి పని చేస్తే రేపు నాకేదైనా మంచి జరిగిపోతుందా? అస్సలు కాదు. అది చాలా పెద్ద అపోహ. బుద్ధుడు దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉపమానం వాడారు. ఏంటది? విత్తనం ఉపమానం. ఆలోచించండి, మీరొక కాకర విత్తనం నాటితే ఏమొస్తుంది? కాకర తీగ వస్తుంది. అంతేగాని మామిడి చెట్టు రాదు కదా. ద్రాక్ష విత్తనం నాటితే ద్రాక్ష తీగే వస్తుంది. ఇందులో మార్పు లేదు. అది నిజమే. ఖచ్చితంగా. అయితే ఆ కాకర తీగ ఎంత బలంగా పెరుగుతుంది, అసలు పెరుగుతుందా లేదా అనేది కేవలం విత్తనం మీద ఆధారపడి ఉండదు. అవును కదా. దానికి సరైన నేల, నీరు, సూర్యరశ్మి, ఎరువులు అన్నీ కావాలి. అవును. అంతేకాదు, మీరు విత్తనం నాటిన తర్వాత అది నిప్పులో కాలిపోవచ్చు, ఏదైనా జంతువు తినేయవచ్చు. లేదా దాని చుట్టూ ఉన్న కలుపు మొప్పున మధ్య నలిగిపోయి పెరగలేకపోవచ్చు. సరిగ్గా చెప్పారు. వావ్! ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది. అంటే కర్మ అనేది ఒక సింపుల్ A+B ఈక్వేషన్ కాదు, ఇదొక వ్యవసాయం లాంటిది. మంచి పోలిక. మనం వేసే విత్తనం అంటే మన చర్య ముఖ్యమే, కాని మనం దాన్ని పెంచే నేల అంటే మన ప్రస్తుత మనస్థితి, వాతావరణం ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. సరిగ్గా అదే పాయింట్. మీ చర్య ఒక విత్తనం మాత్రమే. నైపుణ్యంతో కూడిన కర్మ మంచి ఫలాల్నిచ్చే విత్తనం లాంటిది. నైపుణ్యం లేని కర్మ అంటే దురాశ, ద్వేషం, అజ్ఞానంతో చేసేది బాధాకరమైన ఫలితాలనిచ్చే విత్తనం. ఉదాహరణకు దాతృత్వం అనేది భవిష్యత్తులో సంపదకు దారితీయవచ్చు. అలాగే మద్యపానం వంటివి మానసిక గందరగోళానికి దారితీయవచ్చు. కానీ ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఎంత బలంగా వస్తాయనేది అనేక ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఆ ఇతర కారణాలలో అత్యంత ముఖ్యమైనదేది? పాతకర్మ ఫలితాలు పక్వానికి వచ్చినప్పుడు వర్తమాన క్షణంలో మన మనస్సు ఎలా స్పందిస్తుంది అనేది. అదే అత్యంత ముఖ్యమైన అంశం. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే గతం నుండి వచ్చే ఫలితం ఒకటి అయితే దానికి మనమిప్పుడు స్పందించే తీరు ఆ ఫలితం యొక్క ప్రభావాన్ని మార్చేస్తోందన్నమాట. ఖచ్చితంగా 100%. ఒక ఉదాహరణ చూద్దాం. గతంలో మీరు చేసిన ఒక మంచి పని వల్ల ఈరోజు మీకు ప్రశంసలు, ఆనందం లభించాయనుకుందాం. ఓకే. అది పాత కర్మ ఫలితం. ఆ ఆనందాన్ని మీరు అహంకారానికి, గర్వానికి వాడుకుంటే అప్పుడు మీరు కొత్తగా ఒక నైపుణ్యం లేని కర్మ విత్తనాన్ని నాటుతున్నారు. దానివల్ల భవిష్యత్తులో బాధ కలుగుతుంది. అవును. అదేవిధంగా గత చెడు కర్మ ఫలితంగా మీకు బాధ ఎదురైతే దానికి కృంగిపోకుండా ఈ బాధ నుండి నేను ఏమి నేర్చుకోవచ్చు, దీన్ని అధిగమించడానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే అప్పుడా బాధను ఒక పాఠంగా, ఒక అవకాశంగా మార్చుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే
వర్తమానంలో మనం చేసే కొత్త కర్మ పాత కర్మ ఫలితాలను మనం ఎలా అనుభవిస్తామో నిర్ణయిస్తుంది. అంటే మన గతం మనకు ఒక శిక్ష విధించదు, కేవలం ఒక పరిస్థితిని మాత్రమే ఇస్తుంది. అంతే. ఆ పరిస్థితితో మనమేం చేస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. సరే, ఇది నన్నొక సాధారణ సందేహానికి తీసుకువస్తుంది. చాలామంది అంటుంటారు, నా ఉద్దేశం మంచిదే కదా అని. కేవలం మంచి ఉద్దేశం ఉంటే సరిపోతుందా? ఆ, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మంచి ఉద్దేశ్యం ఉండటం మొదటి మెట్టు మాత్రమే. కాని అదొక్కటే సరిపోదు. ఎందుకు? బౌద్ధమతం ప్రకారం ఒక చర్య మంచి ఫలితాల్నివ్వాలంటే ఆ ఉద్దేశ్యం దురాశ, ద్వేషం మరియు అజ్ఞానం లేకుండా ఉండాలి. కొన్నిసార్లు మన ఉద్దేశం మంచిదే అనిపించవచ్చు, కాని అది అజ్ఞానం మీద ఆధారపడి ఉండవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా నయం కాని వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారని చూసి జాలితో వాళ్ళని చంపేస్తే వాళ్ళ బాధ తీరిపోతుందని అనుకోవడం. ఓకే, యూత్నేషియా లాంటిది. అలాంటిదే. ఇక్కడ ఉద్దేశం కరుణే కావచ్చు, కాని చంపటం వల్ల బాధ అంతమవుతుందనేది అజ్ఞానంతో కూడిన నమ్మకం. లేదా ఎవరినైనా కాపాడటానికి ఒక చిన్న అబద్ధం చెప్తే తప్పు లేదనుకోవటం. అంటే ఉద్దేశం మంచిదేయల్నా ఆ చర్య యొక్క దీర్ఘకాలిక పరిణామాలు హానికరంగా ఉండొచ్చు. అందుకే బుద్ధుడు మంచి ఉద్దేశం కన్నా నైపుణ్యంతో కూడిన ఉద్దేశం ముఖ్యమన్నారు. నైపుణ్యం, స్కిల్ఫుల్. అవును. నైపుణ్యమంటే అజ్ఞానం లేకుండా స్పష్టమైన అవగాహనతో చర్య తీసుకోవడం. కాని అజ్ఞానం లేకుండా చూసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకు తెలియనిది మనకు తెలియదు కదా. మరి మన ఉద్దేశాలు నిజంగా నైపుణ్యంతో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బుద్ధుడేదైనా ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారా? మనల్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఇచ్చారు. ఆయన తన చర్యలలో 3 లక్షణాలను ఎప్పుడూ పరిశీలించుకునేవారని చెప్పారు. మనం కూడా వాటిని అనుసరించవచ్చు. ఏమిటవి? మొదటిది వివేకం, విజ్డమ్. అంటే నేను చేసే ఈ పని నాకు, ఇతరులకు దీర్ఘకాల ఆనందాన్ని ఇస్తుందా, లేక కేవలం తాత్కాలిక సుఖాన్నిచ్చి తర్వాత బాధకు దారితీస్తుందా అని ఆలోచించడం. ఓకే, లాంగ్ టర్మ్ విజన్. రెండవది కరుణ, కంపాషన్. నా ఈ చర్య వల్ల నాకుగాని, ఇతరులకుగాని, ఇద్దరికీ కాని ఎలాంటి హాని జరగకూడదు అనే స్పష్టమైన ఉద్దేశం. వివేకం, కరుణ. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యమైనదయ్యుంటుంది. అవును. మూడవదే అసలైన ప్రాక్టికల్ టూల్. అదే పవిత్రత, ప్యూరిటీ. పవిత్రత అంటే? దీని అర్థం ఒక పని చేసిన తర్వాత దాని వాస్తవ ఫలితాలను నిజాయితీగా గమనించడం. అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడంలాగానా? సరిగ్గా అదే. నేను ఆశించిన ఫలితమే వచ్చిందా, లేక అనుకోని హానికరమైన పరిణామాలు ఏమైనా ఎదురయ్యాయా? ఒకవేళ పొరపాటు జరిగితే దాన్ని ఒప్పుకొని దాని నుండి పాఠం నేర్చుకోవడం. వావ్! అంటే ఇదొక లెర్నింగ్ ప్రాసెస్. కేవలం మంచిగా ఉండాలని అనుకుంటే సరిపోదు, ఎలా మంచి చేయాలో నేర్చుకుంటూ ఉండాలి. అవును. ఈ ఫీడ్బ్యాక్ లూప్ ద్వారానే మన మంచి ఉద్దేశాలు కాలక్రమేణా నైపుణ్యంగా మారతాయి. బాగుంది. అయితే ఈ కర్మ ఫలితాలు ఎంతకాలం ఉంటాయి? కొన్నిసార్లు మనం చేసిన చిన్న పొరపాటుకు జీవితాంతం బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. కర్మ ఫలితాల కాలపరిమితి అది ఆ చర్య యొక్క తీవ్రతపై, దాని చుట్టూ ఉన్న ఇతర చర్యలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్తాయి, కొన్ని ఈ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు. మరికొన్ని చాలా శక్తివంతమైనవైతే ఈ యొక్క జీవిత కాలంలో పక్వానికి రాలేవు. వాటి ప్రభావం తర్వాతి జన్మలకు కూడా కొనసాగుతుంది. ఇక్కడే పునర్జన్మ అనే భావన వస్తుంది. అంటే గత జన్మలో చేసిన ఒక చెడ్డ పని వల్ల ఈ జన్మలో పేదరికలో పుడితే ఈ జీవితాంతం ఆ బాధలోనే ఉండాల్సిందేనా? దాన్ని మార్చే అవకాశం లేదా? అస్సలు లేదు. దీనికి కూడా బుద్ధుడు ఒక చక్కని ఉపమానం చెప్పారు. చెప్పండి. ఒక వైద్యుడి దగ్గరికి 3 రోగులొచ్చారనుకుందాం. మొదటి రకం రోగి మందులు తీసుకోకపోయినా తనంతట తానే కోలుకుంటాడు. రెండవ రకం రోగి మందులు తీసుకుంటేనే కోలుకుంటాడు. మూడవ రకం రోగి వ్యాధి ముదిరిపోయి మందులు తీసుకున్నా కూడా కోలుకోలేడు. ఓకే, 3 రకాల రోగులు. ఇప్పుడు చెప్పండి, ఆ వైద్యుడు ఎవరికి చికిత్స చేస్తాడు? అందరికీ చేస్తాడు. ఎందుకంటే రోగి ఏ రకానికి చెందినవాడో ముందుగా తెలియదు కదా. ప్రయత్నించడం వైద్యుడి ధర్మం. సరిగ్గా అదే. ఆ రెండవ రకం వారు అంటే ప్రయత్నిస్తే బాగుపడేవారు ఉన్నందున వైద్యుడు అందరికీ చికిత్స చేస్తాడు. ఆ పాయింట్ అర్థమైంది. కర్మ విషయంలో కూడా అంతే.
గత కర్మ వల్ల ఎవరైనా పేదరికంలో ఉంటే వాళ్ళు 3వ రకం రోగిలా జీవితాంతం అలాగే ఉండిపోతారని మనం నిర్ణయించలేం. కొందరు సులభంగా బయటపడతారు, వారి పాత కర్మ ముగిసిపోవడం వల్ల. అంటే వాళ్ళు మొదటి రకం రోగిలాంటి వాళ్ళు. అవును, కొందరు కష్టపడి ప్రయత్నిస్తేనే బయటపడతారు. ఇక్కడ వారి కొత్త కర్మ పాత కర్మను అధిగమిస్తుంది. రెండవ రకము. ఆ 2వ వర్గం ఉన్నందున పాత చెడు కర్మ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం ఈ జన్మలో ఫలించినా ఫలించకపోయినా అది భవిష్యత్తు ఆనందానికి పునాది వేస్తుంది. ఇది చాలా ఆశనిచ్చే విషయం. అయితే ఇక్కడ నాకు మరో సందేహం. మన జీవితంలో జరిగే ప్రతీదీ కర్మ వల్లే జరుగుతుందా? ఉదాహరణకు, ఒక భూకంపం రావటం నా కర్మ. లేదు లేదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచంలో జరిగే ప్రతిదాన్ని వివరించడానికి ఉపయోగించలేదు. ఓ అలాగా. కర్మ మన అనుభవాలను వివరిస్తుంది, కాని ప్రపంచంలో జరిగే ప్రతి భౌతిక ఘటనను కాదు. భూకంపం రావడం ప్రకృతి సహజమైన ప్రక్రియ, అది మీ కర్మ కాదు. మరి నా కర్మ ఏంటి అప్పుడు? ఆ భూకంపం వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? భయంతో వణికిపోతారా? ధైర్యంగా ఉండి ఇతరులకు సహాయం చేస్తారా? లేదా దాన్ని అవకాశంగా తీసుకుని దోపిడీ చేస్తారా? అది మీ కర్మ. అర్థమైంది. అంటే సంఘటన మన కర్మ కాదు, దానికి మన స్పందన మన కర్మ. పర్ఫెక్ట్. మరి బుద్ధుడు ఈ సిద్ధాంతాన్ని ప్రధానంగా ఏ విషయాలను వివరించడానికి ఉపయోగించారు? ముఖ్యంగా 3 విషయాల కోసం. 1. మనం జీవితంలో అనుభవించే సుఖదుఖాల మధ్య తేడా ఎందుకుంటుందో వివరించడానికి. ఓకే. 2. మరణం తర్వాత మన పునర్జన్మ స్థాయి ఎలా ఉంటుంది, అంటే వివేకం, సంపద, ఆయుష్షు వంటివి అని చెప్పడానికి. సరే. ఇక మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సుఖదుఖాలు, పునర్జన్మల చక్రం నుండి పూర్తిగా ఎలా బయటపడాలి అని మార్గం చూపడానికి. దీనికోసమే ఆయన ఆర్యాష్టాంగ మార్గాన్ని బోధించారు. ఆ మార్గమే కర్మను అంతం చేసే కర్మ. అవును. ఈ విషయాలు కాకుండా ప్రతి చర్య యొక్క ప్రతి ఫలితాన్ని లెక్కించడానికి ప్రయత్నిస్తే పిచ్చిపడుతుందని బుద్ధుడే స్వయంగా హెచ్చరించారు. అద్భుతం. ఈరోజు చర్చలో మనం ఒక పెద్ద అపోహను తొలగించాము. కర్మ అనేది మనల్ని బంధించే ఒక విధిరాత కాదు. అది మనల్ని స్వేచ్ఛాజీవులుగా మార్చే ఒక సాధనం. మన గతాన్ని మనం మార్చలేకపోవచ్చు, కాని వర్తమానంలో మన స్పందనల ద్వారా, మన నైపుణ్యం ద్వారా ఆ గతం మనపై చూపే ప్రభావాన్ని మనం ఖచ్చితంగా మార్చగలమనే ఒక గొప్ప శక్తిని ఈ సిద్ధాంతం మనకిస్తుంది. ముగింపుగా వినేవారికి ఒక చిన్న ఆలోచననందించాలనుకుంటున్నాను. తప్పకుండా. మన గతాన్ని మార్చలేకపోయినా వర్తమానంలో మన స్పందనలే మన అనుభవాన్ని నిర్ణయిస్తాయని మనం తెలుసుకున్నాం కదా. అవును. అయితే ఈరోజు మనం ఎదుర్కొనే ప్రతి చిన్న లేదా పెద్ద పరిస్థితిని ఎదుర్కోవడానికి మనలో ఉన్న ఒక నైపుణ్యమైన లక్షణంపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది? అది కొంచెం ఎక్కువ కరుణ చూపించడం కావచ్చు, లేదా కొంచెం ఎక్కువ వివేకంతో ఆలోచించడం కావచ్చు, లేదా కొంచెం ఓర్పుగా ఉండటం కావచ్చు. ఏదైనా సరే, ఈరోజు మీరు ఎదుర్కొనే పరిస్థితులకు స్పందించేటప్పుడు ఈ ఒక్క లక్షణాన్ని చేతనంగా పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. దాని ప్రభావం ఎలా ఉంటుందో మీరే గమనించండి.